గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీపైన ఇరాన్ దాడికి పాల్పడింది. 2 డ్రోన్లతోటి యుఎస్ ఎంబసీపైన ఇరాన్ దాడి చేసింది. దీంతో రియాద్లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. డ్రోన్ దాడితోటి భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీపైన ఇరాన్ దాడికి పాల్పడింది. 2 డ్రోన్లతోటి యుఎస్ ఎంబసీపైన ఇరాన్ దాడి చేసింది. దీంతో రియాద్లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రవీణ్, గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీపైన ఇరాన్ దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తలు మరింతగా ముదురుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేపట్టినట్టుగా కూడా అంతర్జాతీయ వర్గాల్లో సమాచారం అయితే వస్తుంది. అయితే మొత్తంగా కూడా ముఖ్యంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పార్లమెంట్ భవనం పైన దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి టెహ్రాన్ లోని పార్లమెంటు సముదాయం పైన క్షిపణి దాడి జరిగిందని కూడా స్థానిక వర్గాల నుండి మొత్తంగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే దాడి అనంతరం భవనంలో ఒక భాగం మంటల్లో చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే మొత్తంగా చూసుకునే కనుక అగ్నిమాపక సిబ్బంది అత్యవసర సేవా బృందాన్ని ఆ ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రాణ నష్టం, గాయాలపైన అధికారులు ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఆ సమయంలోనే లెబనాన్ రాజధాని అయినటువంటి బీరూర్ పై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ దాడిలో పాలెస్తీన్ ఇస్లామిక్ జైహింద్ కమిటీ అబూ హుజ్జా మృతి చెందినట్టుగా కూడా వెల్లడైంది. హంజాను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామంటూ కూడా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే కీలక మిలిటరీలను మట్టిపెట్టినట్టుగా కూడా అధికారులు ప్రకటన అయితే పేర్కొంటున్నారు. ఈ పరిమాణాలతో పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇరాన్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పరిస్థితి అంతర్జాతీయ సమాజం నిశ్చితంగా గమనిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా పరిమాణాలపైన ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా టెహ్రాన్ నుంచి బీరూట్ వరకు జరిగిన ఈ దాడిలోని ఆ ప్రాంతీయత, శాంతి భద్రతకు తీవ్రమైన సవాల్గా మారినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అమెరికా కూడా ఇటు దాడులకు తెగపడుతున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకుంటే కనుక ఇరాన్ లోని ఆ లాంచర్లు ఏవైతే ఉంటాయో లాంచర్ల విధ్వంసాన్ని అయితే మొత్తంగా కూడా చేస్తుంది. అమెరికా వైమానిక దళాలు ఇరాన్ కు చెందినటువంటి క్షిపణి ప్రయోగ వేదికలు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా రక్షణ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఊహాత్మకంగా ప్రాంతాల్లో ఉన్నటువంటి పలువురు మొత్తంగా కూడా ఎక్కడెక్కడ లాంచర్లు ఉంటాయో ఆ లాంచర్లను పూర్తిగా ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దాడులు ముందస్తుగానే రక్షణ చర్యలో భాగంగా చేపట్టినవి అని అమెరికా అయితే ఇప్పటికే స్పష్టం చేస్తుంది. అయితే సౌదీ పైన ఇరాన్ డ్రోన్ దాడులు, ఇదే సమయం లోపల సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసినట్టుగా కూడా సమాచారం వస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో చిమురు స్థావరాల పైన కూడా డ్రోన్ ప్రయోగించినట్టుగా కూడా నివేదికలు చెప్తున్నాయి. అయితే కొన్నింటిని గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టుగా కూడా అధికార వర్గాలు ఇప్పటికే వెల్లడిస్తున్నాయి. గల్ఫ్ దేశాల పైన కూడా ఈ యొక్క ప్రభావం చాలాగానే చెప్తున్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో పరిధిలోకి వచ్చేటటువంటి దేశాలకు కూడా ఇరాన్ దాడులు ముప్పు నెలకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గగనతల హెచ్చరికలు జారీ చేసి భద్రతను కట్టుదిట్టం చేశామంటూ కూడా చెప్తున్నారు. ఆ చమురు రవాణా మార్గాల్లో భద్రత ప్రత్యేకంగా దృష్టి సారించామంటూ కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తల పరిమాణాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే దాడులకు ప్రతి దాడుల నేపథ్యంలో పరిస్థితి ఎటు దారి తీస్తుందనే దానిపైన ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు గల్ఫ్ ప్రాంతాన్ని అస్తవ్యస్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పరిస్థితిని నియంత్రణలోకి వస్తుందా లేదా అనేది కూడా రాబోయే రోజుల్లో ఇంకా స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడ డ్రోన్లతోని, మిసైళ్లతోని ఈ యొక్క దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే అమెరికా స్థావరాలు ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని మొత్తంగా కూడా
ఇక ఈ యొక్క ఇరాన్ దాడులకు తెగబడుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకు వెళ్ళేటటువంటి ఆ విమానాలను కూడా రద్దు చేశారు. ఇటు ఇండియా నుండి గల్ఫ్ దేశాలకు వెళ్ళేవి కానీ, గల్ఫ్ దేశాల నుండి ఇండియాకు వచ్చేవి కానీ, వివిధ దేశాల నుండి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లే విమానాలు అన్నింటినీ కూడా రద్దు చేస్తూ ప్రకటించారు. ఇప్పటికే మొత్తంగా కూడా రాయబారి సంస్థలు, అయితే అమెరికా రాయబారి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ గా చేసుకుంటూ ఇరాన్ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంగా చూసుకునే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఆ సోషల్ మీడియా వేదికగా కానీ, ఇటు మొత్తంగా కూడా టెలివిజన్ల ద్వారా కానీ ప్రజలకు అప్రమత్తత చేస్తున్నారు. ఇటు అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలలో ఉండేటటువంటి భారతీయులను కూడా మొత్తంగా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉండేటటువంటి గవర్నమెంట్ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి, ఎవరు కూడా అనవసర ప్రయాణాలు చేయొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మరో విధంగా చూసుకుంటే కనుక దుబాయ్ లో ఉండేటటువంటి ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రయాణికులు ఎవరు కూడా ఇక్కడ రావద్దు అంటూ కూడా ప్రకటనలు చేస్తున్నారు. అయితే గల్ఫ్ కంట్రీలో ఉండే ఎయిర్పోర్ట్లకు కూడా ఎవరు కూడా రావద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఇరాన్ ఆ యొక్క మొత్తంగా కూడా దాడులకు తెగబడుతుంది. ఇటు మొత్తంగా కూడా ఇజ్రాయెల్ గానీ, ఇటు అమెరికా గానీ సంయుక్తంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇటు మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తం చర్చలకు చేసే అవసరమే లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. చర్చలకు వచ్చేదే లేదంటూ కూడా మొత్తంగా కూడా అమెరికా చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక తమ చీఫ్ ని కోల్పోయాం కాబట్టి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, అంతకంతగా బదులిస్తామంటూ కూడా ఇటు ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా మొత్తంగా కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి నిన్ననే మొత్తంగా చూసుకుంటే కనుక పార్లమెంట్ భవనం పైన కానీ, లెబనాన్ రాజధాని బీరూట్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాడిలో పిఐజే కమాండర్ అబూ హౌజా కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ప్రతి దాడులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. చక్ర అయితే ప్రవీణ్, గల్ఫ్ దేశాలు ముఖ్యంగా యుఏఈ, సౌదీలో కోట్లాది మంది భారతీయులు ఉన్నారు. దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారిని స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ ఏదైనా ప్రారంభించిందా? ఇక్కడ ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రత్యేక విమానాల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రవీణ్? గల్ఫ్ దేశంలో ఉండే మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి రాయబార సంస్థల నుంచి మొత్తంగా కూడా ఇండియాకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇటు ఉన్నటువంటి ఎక్కడైతే సురక్షితమైన ప్రాంతాలు, ఇక్కడ ఆ యుద్ధ వాతావరణం లేని ప్రాంతాల నుండి మొత్తంగా కూడా అక్కడ చిక్కుకున్నటువంటి వారిని అందరినీ కూడా సురక్షితంగా ఇండియాకు తెచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇక్కడ నుంచి ఏదైతే రాయబారి సంస్థలు ఉంటాయో రాయబారి సంస్థల నుంచి వచ్చేటటువంటి సూచనలు గమనిస్తూ కొనసాగాలి, మొత్తంగా కూడా ముందుకు సాగాలి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి చిక్కుకున్న వారిని అందరినీ కూడా సురక్షితంగా తీసుకొని వస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఈ విధంగా సురక్షితంగా తీసుకొచ్చే సమయం లోపల ఎవరు కూడా తొందరపడి అందరూ కూడా ఇళ్ల నుండి బయటికి వచ్చే ప్రయత్నం చేయొద్దంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక అక్కడ వాతావరణంకు అనుకూలంగా కూడా ప్రభుత్వం కొన్ని సూచనలు, సలహాలు చేస్తున్నారు. ఎక్కడైతే ముందుగా అక్కడ ఉన్నటువంటి గ్రామాలను కూడా ఖాళీ చేస్తున్నారు. అయితే ఇరాన్ ఏ దేశాలకు అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ లో ఉండేటటువంటి అమెరికా స్థావరాలు ఏవైతే ఉంటాయో ఆ స్థావరాలను ముందే గుర్తించిన క్రమం లోపల అక్కడ ఉండేటటువంటి ప్రజలను కానీ, అక్కడ ఉండేటటువంటి ఊళ్ళో ఉండేటటువంటి ప్రజలకు కానీ కొన్ని సూచనలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. అక్కడ నుంచి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలను అన్నిటికీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా దీని ఇంకొక 4-5 వారాలు కూడా కొనసాగే అవకాశం ఉంది అంటూ కూడా అయితే అమెరికా అధ్యక్షుడు చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. మొత్తంగా చూస్తే కనుక ఖచ్చితంగా అంతకు కూడా మొత్తంగా దీనికి బదులిస్తామంటూ కూడా ఇరాన్ చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గల్ఫ్ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడ మిసైల్స్ పడతాయో అని తెలియకుండా మొత్తంగా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ జెడ్డా నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. ఇక 10 విమానాలు నడపనున్నట్టుగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది.
దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు. చక్రి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాల్లో విమానాశ్రయాలు మూసివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే అర్ధాంతరంగా చిక్కుకున్నారు. దీంతో దిక్కుతోసని స్థితిలో అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో దుబాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. పరిమిత స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ రోజు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వరల్డ్ సెంట్రల్ హాల్ ముక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయం DWC నుంచి పరిమిత స్థాయిలో విమాన సర్వీసులు పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఎక్స్ లో పేర్కొంటూ ఈ ప్రకటనను విడుదల చేసింది. ఎమిరేట్స్, ఎతిహాద్ కు విమానాలు నడవనున్నాయని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. ఆయా ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న ప్రయాణికులను స్వదేశాలకు తరలించనున్నారు. అన్ని విమానాలు రద్దయినప్పటికీ UAE అధికారుల సమన్వయంతో భద్రతా ప్రమాణాలకు కట్టుబడి పరిమిత స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు విమానాశ్రయాలు తెలిపాయి. విమానాశ్రయ డేటా ప్రకారం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎతిహాద్ నడిచే అనేక ప్రత్యేక విమానాలు బయలుదేరుతాయని చెప్పేసి కూడా ఈ రోజు ప్రకటన చేయడం జరిగింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థ అయిన ఎమిరేట్స్ దుబాయ్కి సాధారణ కార్యకలాపాలని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమీనీ కుటుంబ సభ్యుల్లో హతమయ్యారు. కాబట్టి ఈ సందర్భంగానే మొత్తం అంతర్జాతీయంగా చాలా వరకు కూడా ఈ యొక్క విమానాశ్రయాలను మూసివేయడం జరిగింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియాలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. కాబట్టి అందుకు ముందు జాగ్రత్తగా విమానాశ్రయాలను పూర్తిగా మూసివేస్తూ ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే ఈ విమానాశ్రయాలలో చిక్కుకొని ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా భారత్ కు తరలించేందుకు భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఆయా విదేశాంగ శాఖలతో మాట్లాడుతూ వస్తుంది. కాబట్టి సురక్షితంగా ఆ భారతీయులందరినీ కూడా మనకి భారతదేశాన్ని తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి మనకి పాక్షికంగా కొంత విమానాలు నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక భారతీయులు ఎవరైతే ఎక్కడెక్కడ చిక్కుకున్నారు ఏంటనే సమాచారం తీసుకున్న తర్వాత వారందరినీ కూడా మన ఇండియాకి తరలించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఉధృత పరిస్థితి తలెత్తింది. ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఎంపీ చిన్నికి అధికారులు పట్టు వస్త్రాలు అందించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్కు ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు. ఎంపీ చేతిలో పట్టు వస్త్రాలను బలవంతంగా లాక్కుని స్వామివారికి సమర్పించారు కొలికపూడి. కేసరిని చిన్ని, కొలికపూడి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎన్టీఆర్ జిల్లా నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఉధృత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబు ఫోన్లను అందిస్తారు. సాయి. గంపలగూడెంలోని నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజు అయిన వేణుగోపాల స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో సమేతంగా ఎంపీ కేసీఆర్ శివనాథ్, ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ తరఫు నుంచి ఎంపీ కేసీఆర్ చిల్లి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ అధికారులు మరియు ఎమ్మెల్యేకి శ్రీనివాస్కి ముత్యాల తలంబరాలు అందజేసిన ఆలయ ఎంపీ చేతుల్లో పట్టు వస్త్రాలు బలవంతంగా లాక్కుని వెళ్లి స్వామివారికి సమర్పించిన ఎమ్మెల్యే కొలికపూడి. ఎందుకంటే ఒక్కసారిగా జరిగిన పరిణామంతో తీవ్రంగా ఉద్యోగంగా నెలకొన్న దేవాలయ ఆవరణం ఏది జరిగిందో అర్థం కాక తీవ్రంగా ఆందోళన చెందిన భక్తులు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా కూడా తీసుకొచ్చిన ముందుగా ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ చెల్లించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదే విధంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కి తలంబరాలు సమర్పించారు. అయితే దాన్ని జీర్ణించుకున్న కొలికపూడి శ్రీనివాస్ వర్గం మరియు శ్రీనివాసు కేసీఆర్ శిల్పి తలపై పెట్టుకున్న పట్టు వస్త్రాలు లాక్కుని తన తీసుకుని సోమవారికి సమర్పించారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.
Hey!